హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ది హోమ్ కుక్. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే దీంట్లో చాలా కొత్త రెసిపీ అయితే ఉంది. ఎంతవరకు మన తెలుగు వాళ్ళు ఎవరు ట్రై చేయని రెసిపీ, అలాగే చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉందన్నమాట. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కళ్యాణి ది హోమ్ కుక్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి లీవ్స్తో ఉన్న క్యారెట్స్ అనమాట. ఈరోజు నేను దాంతోనే క్యారెట్ లీఫీ ఫ్రై రెసిపీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మరి దీనికోసమని ఆ క్యారెట్ లీవ్స్ని అయితే తీసుకున్నాను. క్యారెట్స్ని సపరేట్ చేసేసి ఆ లీవ్స్ని ఇలా ఆ స్టెమ్స్ అన్నీ తీసేసి ఓన్లీ లీవ్స్ని ఇలా బాగా ఏరుకొని వాటిని సన్నగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీని గురించి నేను ఎలా తెలుసుకున్నాను, ఫస్ట్ టైం దీనిని నేను ఎక్కడ టేస్ట్ చేశాను అనే విషయాన్ని ఇదే వీడియోలో మీతో షేర్ చేస్తాను. కానీ కర్రీ యొక్క టేస్ట్, ఫ్లేవరు రెండు చాలా బాగుంటాయి. అలాగే దీనిని వేడివేడి రైస్తో అలాగే వేడివేడి రోటీస్తో కూడా తినడానికి చాలా బాగుంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ కూరలో. నాకు లక్కీగా ఈ క్యారెట్ లీవ్స్తో ఉండే క్యారెట్స్ కూడా దొరికాయి అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఆ లీవ్స్ని ఇలా సన్నగా కట్ చేసుకుని దానిని సాల్ట్ వేసుకున్న వాటర్లో ఈ కట్ చేసుకున్న కూరను వేసి 2 times బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కూరలో వేసుకోవడానికి ఒక మీడియం సైజ్ ఆలూని అలాగే 2-3 క్యారెట్స్ని కూడా నేను ఇక్కడ తీసుకున్నాను. మీరు క్యారెట్ సైజుని బట్టి తీసుకోవచ్చు. అంటే మన ఆకుకూర క్వాంటిటీకి సరిపడా ఆలు ఇంకా క్యారెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఆలుని క్యారెట్ని వాటిని కూడా వాష్ చేసుకొని బాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. లేదంటే ఇలా నలా గ్రేటర్లో బాగా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. దానిని కూడా వాష్ చేసుకొని 3 పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీని పోపు కోసం మీడియం సైజు 2 ఉల్లిపాయలు అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని పోపు కోసం ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒక 2 ఎండుమిరపకాయలు ముక్కలు చేసి అందులో వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా అందులో వేసుకోవాలి. వీటితో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి. నేనైతే వాటిని సైడ్న పెట్టేసి మర్చిపోయాను. తర్వాత వీడియో మధ్యలో ఆకుకూరల్ని వేసిన తర్వాత ఆ వెల్లుల్లి ముక్కలు అయితే వేసుకున్నాను. కానీ మీరు ఇలా పోపులోనే ఆ వెల్లుల్లి ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయ్యి పింక్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న మనం ఆలు తురుమునైతే ఇందులో వేసి 1 నిమిషం పాటు దానిని బాగా మిక్స్ చేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా ఇందులో వేసుకోవాలి. ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఈ క్యారెట్ తురుము కూడా అంటే ఆ పచ్చి స్మెల్ అనేది పోయిన వరకు కొంచెం ఫ్రై చేసుకుని తర్వాత ఈ మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరను కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. దీనిని చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అనే కాదు అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళతో పాటు డైట్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినవచ్చు. ఎందుకంటే ఈ క్యారెట్ లీవ్స్లో చాలా రకాల విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, సి, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ అలాగే ఫైబర్ కూడా దీనిలో ఉంటాయి. రెగ్యులర్గా ఈ ఆకుకూరని తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అవి తగ్గిపోతాయి. అలాగే బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. క్యారెట్సే హెల్త్కి చాలా మంచివని మనం డైలీ తింటూ ఉంటాం కదా, అటువంటిది క్యారెట్ లీవ్స్లో మరి ఆ మాత్రం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఈ ఆకుకూరతో ఓన్లీ కర్రీ అనే కాదు, దీనితో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. సలాడ్స్, స్మూతీస్, సూప్స్, రోటీస్, టీ ఇలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇంతకీ మీరు ఈ ఆకుకూరతో ఏమైనా చేసుకున్నారా లేదా తప్పకుండా కామెంట్ చేయండి.
చూసారు కదా, అస్సలు ఎక్కువ సమయం పట్టలేదు. కరెక్ట్గా ఒక 2-3 నిమిషాలు దానిని అలా మగ్గించుకుంటే మనకి ఈ క్యారెట్ లీఫీ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. దానిని ఇప్పుడు ఒక పక్కన పెట్టేశాను అనమాట. మరి దీంతో పాటు తినడానికి మనకి రోటీస్ కావాలి కదా, నేను ఇప్పుడు ఆ రోటీస్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇంతకీ నేను ఈ కర్రీని ఎప్పుడు తిన్నానో చెప్పలేదు కదా. మేము రీసెంట్గా కాశ్మీర్కి వెళ్ళాము. అక్కడ ఫస్ట్ టైం ఈ కర్రీని అయితే తిన్నాము. ఇది అక్కడ వేడి రొట్టెలతో సర్వ్ చేశారనమాట. చక్కగా ఆ క్యారెట్ ఫ్లేవర్తో రోటీతో టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఇటువంటి క్యారెట్స్ ఇలా ఈ ఆకులతో సహా దొరికినట్లయితే అస్సలు వదిలిపెట్టొద్దు. చక్కగా ఇంటికి తెచ్చుకొని ఎలా కావాలో వండుకొని హ్యాపీగా తినండి. నాకైతే ఈ కర్రీని రైస్తో కన్నా రోటీస్తోనే చాలా బాగా నచ్చింది. అందుకే నేను ఇక్కడ రోటీస్ని రెడీ చేసుకుంటున్నాను. ఇంకో విషయం, మేము కాశ్మీర్కి వెళ్ళిన వీడియోస్ అన్నీ కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. మీరు కూడా ఎవరైనా కాశ్మీర్కి వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడే చక్కగా ప్లాన్ చేసుకోండి. అవసరమైన ఇన్ఫర్మేషన్తో నేనైతే వీడియోస్ని తొందరలోనే పోస్ట్ చేస్తాను. మరి ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి. కళ్యాణి ది హోమ్ కుక్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను నా మీల్ ప్లేట్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. మీల్ ప్లేట్ అంటే మన నోటికి నచ్చిన టేస్టీ ఫుడ్తో ప్లేట్ని ఫిల్ చేయడం కాదు, మన బాడీకి అవసరమయ్యే హెల్దీ ఫుడ్తో ప్లేట్ని ఫిల్ చేసుకోవాలి. కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ కళ్యాణి ది హోమ్ కుక్. థ్యాంక్ యూ.